హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా అన్నీ కూడా మంచి పోస్టులే. అయితే మహిళా అభ్యర్థులకి అది ఎంతవరకు సూటబుల్, ఏ పోస్ట్ అయితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. చాలామంది ఈ పోస్ట్ పోన్ గురించి అడుగుతున్నారు. పోస్ట్ పోన్ అయితే మ్యాక్సిమం అనేది కొత్త గవర్నమెంట్ వస్తేనే మ్యాక్సిమం కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు అంటే ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే మ్యాక్సిమం అదే డేట్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి, మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి ఎవరు కూడా ఆలోచించవద్దు. మీ ఎగ్జామ్ జూలై 28న ఎగ్జామ్ ఉందని ఫిక్స్ అయిపోయి అదే రోజుకి మీరు పూర్తిగా సన్నిద్ధంగా ఉంటే మీకు ఇన్ కేసు డేట్ ఎక్స్టెన్షన్ చేస్తే మీకు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పోస్ట్ పోన్ గురించి ఎవరు కూడా ఆలోచించవద్దు. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. ఇక మనకి మహిళా అభ్యర్థులకి ఏ పోస్టు సూటబుల్ అవుతుంది, ఇక్కడ 2 కేటగిరీలో మనం చెప్తున్నామండి. ఒకటి ఏంటంటే వర్క్ ప్రెజర్ అండి, వర్క్ ప్రెజర్. రెండోది పీస్ఫుల్ అండి, అంటే పీస్ఫుల్ జాబు, వర్క్ ప్రెజర్. మహిళా అభ్యర్థుల్ని ఈ 2 కేటగిరీ వైజ్గా నేను కేటగిరైజ్ చేసి ఏ పోస్ట్ అయితే బాగుంటుందని చెప్తున్నాను. ఇక్కడ మనకి చాలామంది టూ టైప్స్గా ఉంటారండి. ఏంటంటే ప్రజల్లో గుర్తింపు రావాలి అని, ప్రజల్లో గుర్తింపు ఉండాలి, ప్రజల సేవలో ఉండాలి, చుట్టూ జనాలు ఉన్నా పర్వాలేదు, చుట్టూ జనాలు ఉండాలి, ఒక ప్రౌడ్గా ఉండాలి అనే కేటగిరీ పీపుల్ని అనుకుందాం. జస్ట్ పీస్ఫుల్గా ఉంటే చాలు, జస్ట్ ఆఫీస్ డ్యూటీ ఉంటే చాలు, ఎటువంటి ప్రెజర్ అవసరం లేదు, ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుండి వచ్చేంత వరకు ఆఫీస్లో డ్యూటీ చేస్తే చాలు అనే కేటగిరీ పీపుల్ ఉంటారండి. సో ఈ 2 టైప్ను బేస్ చేసుకుని నేను ఏంటంటే ఈ పోస్టులు ఏది సూటబుల్ కాదు అనేది మీకు చెప్తున్నాను. నేను బిఫోర్ వీడియోస్లో ఇందులో ఉన్న ప్రతి పోస్ట్ గురించి నేను చాలా పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇక మహిళా అభ్యర్థులకి ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఏది బెస్ట్గా సూటబుల్ అంటే నేను ఫస్ట్ పీస్ఫుల్గా ఉన్న జాబ్ గురించి మీకు చెప్తానండి. పీస్ఫుల్గా ఫస్ట్ మీకు పీస్ఫుల్గా హ్యాపీగా ఉండే జాబ్ ఏంటంటే అసిస్టెంట్ మనకి రిజిస్టర్ అండి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఏముంటుంటే సబ్ రిజిస్టర్ చూసుకుంటే మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎటువంటి వర్క్ ప్రెజర్ ఉండదు, పొలిటికల్ ప్రెజర్ ఉండదు. నెక్స్ట్ హ్యాపీగా ఆఫీస్ టైమింగ్ ఉంటుంది, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు ట్రాన్స్ఫర్స్ కూడా అంత ఎక్కువగా ఉండవు. మీకు మ్యాక్సిమం ఒకే ఏరియాలో మీరు ఏంటంటే ఏం చేయొచ్చు అంటే ఒక 10 years వరకు ఒకే ఏరియాలో మీరు జాబ్ చేయొచ్చు. కాబట్టి ఇది మహిళా అభ్యర్థులకైతే చాలా బెస్ట్ జాబ్ అండి ఎగ్జిక్యూటివ్లో. ఇది ఏంటంటే పీస్ఫుల్ బేస్ చేసుకొని పీస్ఫుల్గా ఉండడానికి. అదే మాకు ప్రజాసేవలో మంచి గుర్తింపు రావాలి, నేను వర్క్ ప్రెజర్ని హ్యాండిల్ చేసుకుంటాను, ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ సమాజంలో మంచి గుర్తింపు రావాలి అంటే డీటీ మీరు చూస్ చేసుకోండి. డీటీ అంటే డిప్యూటీ తహసీల్దారు, ఇది మీరు చూస్ చేసుకుంటే మీకు ఏంటంటే వర్క్ ప్రెజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, ఎస్పెషల్లీ పొలిటికల్ ప్రెజర్ ఉంటుందండి. ఎందుకంటే ఈ భూములు ఇవన్నిటిలో ఈ ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎక్కువ ఈ తహసీల్దార్ మీద బేస్ చేసుకుని చాలా ఎక్కువ పనులు జరుగుతూ ఉంటాయండి. డిప్యూటీ తహసీల్దార్ మనకి డిప్యూటీ తహసీల్దార్ నుండి ప్రమోషనే మనకి ఎంఆర్ఓ అంటారు, దాన్ని తహసీల్దార్ అని చెప్పొచ్చు, ఎంఆర్ఓ అంటారు. సో వీటి ప్రమోషన్ కూడా బాగుంటుంది, వర్క్ ప్రెజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆఫీస్ టైమింగ్సే పర్టికులర్గా ఇదే డ్యూటీ అని ఉండదు. ఇది ఈ విధంగా చూసుకుంటే ఇది వర్క్ లోడ్ ఎక్కువ. మీకు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్న ప్రజాసేవలో మంచి గుర్తింపు రావాలంటే మీరు డ్యూటీని చూస్ చేసుకోండి. లేదు నాకు పీస్ఫుల్గా జాబ్ ఉండాలి, నేను ఆఫీస్ టైమింగ్స్ కావాలి అంటే సబ్ రిజిస్టర్ చూసుకోండి. సబ్ రిజిస్టర్ చాలా బాగుంటుంది. ఇది ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మహిళా అభ్యర్థులకి. పీస్ఫుల్గా కావాలనుకున్న వాళ్ళకి నేను ఫస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటంటే సబ్ రిజిస్టర్ అండి. సబ్ రిజిస్టర్ తర్వాత అసిస్టెంట్ ల్యాబర్ ఆఫీసర్ కూడాను మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎటువంటి పొలిటికల్ ప్రెజర్ ఉండదు. జస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ల్యాబర్ ఆఫీసర్ అంటే వర్క్ ఏముంటుందంటే జస్ట్ మీకు లేబర్కి ఆ లేబర్ కార్డ్స్ని ఇష్యూ చేయడం, వాళ్ళ బెనిఫిట్స్ని చూస్ చేసుకోవడం, వాళ్ళ బెనిఫిట్స్ని చక్కగా చూసుకోవడం, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏమైనా ఇవ్వాలంటే అవి చూసుకోవడం, ఇది చాలా బాగుంటుందండి. అసిస్టెంట్ ల్యాబర్ ఆఫీసర్ కూడా
చాలా పీస్ఫుల్గా జాబ్ ఉంటుంది, వర్క్ ప్రెజర్ ఏముండదు, హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళడం రావడమే, ఇదే డ్యూటీ. తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్లో కూడా అలాగే ఉంటుందండి. కోఆపరేటివ్ సొసైటీస్లో కూడా మీకు ఏముంటుందంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఏది బెస్ట్ జాబ్ అంటే పొలిటికల్ ప్రెజర్ లేని జాబే ది బెస్ట్ జాబ్ అండి. నెక్స్ట్ చాలామంది మహిళా అభ్యర్థులు కూడాను యూనిఫామ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇది పెట్టుకోవచ్చండి. యూనిఫామ్ జాబ్ కావాలన్న వాళ్ళకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పెట్టుకోవచ్చండి. ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ అనేది ఒక హోదాలో ఉంటుంది, వాళ్ళకి ఒక మంచి రెస్పెక్ట్ వస్తుంది, ప్రజల్లో ఒక మంచి రెస్పెక్ట్ వస్తుంది. ఇది కూడా చూస్ చేసుకోవచ్చు. అయితే ఇది మనకి ఎలా ఉంటుందంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 24/7 అండి. అంటే 24/7 అంటే ఇది మీకు ఎప్పుడు ఏ టైంలో డ్యూటీ ఉండదో తెలియదు, పర్టికులర్గా ఈ టైం టు ఆ టైం డ్యూటీ అని ఉండదు. ఇది కొంచెం మహిళా అభ్యర్థులు కొంచెం ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలు ఉంటాయి కాబట్టి పర్టికులర్గా టైమింగ్స్ ఉండవు కాబట్టి ఇది మీకు అది కొంచెం ఇబ్బంది అవుతుంది. లేదు నేను అవన్నీ హ్యాండిల్ చేసుకుంటాను, నాకు యూనిఫామ్ జాబ్ మంచి కావాలి అనుకుంటే ఫస్ట్ ఇది మీరు పెట్టుకోవచ్చండి. తర్వాత మున్సిపల్ కమిషనర్ కూడా కొంచెం పొలిటికల్ ప్రెజర్ ఉంటుందండి. మీకు సమాజంలో మంచి గుర్తింపు రావాలి అంటే మీరు ఈ 3 చూస్ చేసుకోండి. ఏంటి? ఎంసీ అంటానండి, షార్ట్కట్గా రాస్తాను. మున్సిపల్ కమిషనర్ అండి, డిటి అండి, తర్వాత ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. ఇదేంటంటే ఇది ఎలా ఉంటుందంటే వర్క్ ప్రెజర్ ఉంటుంది, సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. సో నాకు అవి కావాలి అనుకున్న వాళ్ళు ఈ 3 ఏ చూస్ చేసుకున్నా ఎంసీ అయినా, మున్సిపల్ కమిషనర్ అయినా, డిటి అయినా, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అయినా బాగుంటుంది. లేదు నాకు పీస్ఫుల్గా కావాలి, నేను జాబ్ చేసుకుంటానంటే ఫస్ట్ నేను ఇచ్చేది ఏంటంటే రిజిస్టర్ అండి. మన సబ్ రిజిస్టర్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏసీబీ మీ మీద నిఘా ఉంటుంది, కానీ మీరు హ్యాపీగా పర్ఫెక్ట్గా డ్యూటీ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఏఎల్ఓ అండి, తర్వాత కోఆపరేటివ్ సొసైటీ. ఇది పీస్ఫుల్ జాబ్స్ అండి, ఇవి వర్క్ ప్రెజర్ జాబ్స్ అండి. మీకు ఏ కేటగిరీ పీపుల్ ఆ కేటగిరీని చూస్ చేసుకోండి. ఇది ఎగ్జిక్యూటివ్ పోస్టులు. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడే మీరు పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎలా చూసుకోవాలంటే మీ కేటగిరీలో ఉమెన్ కేటగిరీలో పోస్ట్ ఉందా లేదో చూసుకోండి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ కూడాను జోనల్ వైజ్ పోస్టులు కాబట్టి ఈ జోనల్ వైజ్ పోస్టులు కాబట్టి మీ జోన్లో మీకే ఫర్ ఎగ్జాంపుల్ అది జోన్ 1 అనుకోండి, జోన్ 1లో నా కేటగిరీ బీసీఏ అనుకోండి, జోన్ 1లో బీసీఏలో ఉమెన్కి పోస్ట్ ఉందా లేదో చూసుకోండి. అలాగే చూసుకొని మీకు మీ కేటగిరీలో పోస్ట్ ఉంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ కరెక్ట్గా ఇవ్వండి. మీ జోన్లో మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చినా మీకు ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా చాలామంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది బిఫోర్ మెయిన్స్ ఎగ్జామ్స్ నేను ఆ అప్డేట్ వచ్చినప్పుడు నేను ఆ అప్డేట్ అనేది మరొక వీడియో ద్వారా మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. నేను గ్రూప్ 2కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో ఇస్తున్నాం. మన ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే చాలా వీడియోస్ ఉంటాయి గ్రూప్ 2కి సంబంధించి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ది బెస్ట్ పోస్ట్ ఏంటంటే ఏఎస్ఓ అండి. ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇది జిఏడి ఉంటుంది, లా ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది చాలా చాలా పీస్ఫుల్ జాబ్ అండి. మీరు నాన్ ఎగ్జిక్యూటివ్లో ఫస్ట్ పెట్టుకోవాల్సిన పోస్ట్ ఇదేనండి. చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ బెస్టా లేకపోతే సీనియర్ ఆడిటర్ బెటరా అంటున్నారు. ఈ 2 కూడా పీస్ఫుల్ జాబ్లే అండి. ఈ 2 కూడా ఆఫీస్ డ్యూటీలే. కానీ మనకి ప్రమోషన్ వైజ్గా చూసినట్లయితే సీనియర్ ఆడిటర్ ఆఫీసర్ కంటే ఏఎస్ఓకి ప్రమోషన్ కొంచెం తొందరగా వస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తర్వాత సీనియర్ ఆడిటర్ ఆఫీసర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఏఎస్ఓ మీకు ఏం చెప్పాను ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఈ పోస్టుల గురించి ప్రతిదీ తెలుసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏఎస్ఓ గురించి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు లా డిపార్ట్మెంట్లో మొత్తం చూడండి. తర్వాత సీనియర్ ఆడిటర్ గురించి చెప్పానండి. సీనియర్ ఆడిటర్ మీకు ఏం చేస్తారంటే డ్యూటీ ఆడిటింగ్ చేస్తారండి. దేవాలయాల గురించి కావచ్చు, లేకపోతే విద్యా సంస్థలు కావచ్చు, లేకపోతే మీ ఒక జిల్లాలో ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తుల గురించి కావాలి అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన సంస్థల్లో మీరు ఏం చేస్తారంటే ఆడిటింగ్ చేస్తారు. ఇక్కడ మీరు ఇవన్నీ క్లియర్గా ఉంటుందండి. తర్వాత మీరు ఏం చేసుకుంటారంటే జూనియర్ అసిస్టెంట్. మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మీకు వివిధ రకాల్లో మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేసుకుంటారంటే ఫస్ట్ మీరు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇచ్చినప్పుడు ఏఎస్ఓ ఇస్తారు, తర్వాత సీనియర్ ఆడిటర్ ఇచ్చుకుంటారు. తర్వాత మీకు ఎక్కడైనా జూనియర్ అసిస్టెంట్ ఒకలాగా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఏంటంటే మీకు ఎక్కడైనా కంప్యూటర్ డ్యూటీయే.
మీకు ఓన్లీ ఆఫీస్ పర్పస్లో ఉంటుంది. మీరు కంప్యూటర్ ఆపరేటర్లో ఎలా ఉంటుందో డ్యూటీ అలాగే ఉంటుంది. ప్రమోషన్స్ కూడా బాగానే ఉంటుంది. శాలరీస్ చూసినట్లయితే మీకు జూనియర్ అసిస్టెంట్కి మీకు 25,200 బేసిక్ శాలరీ ఉంటుంది. నేను బిఫోర్ వీడియోలో ఏం చేశానంటే వీటి యొక్క శాలరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఇది ఓవరాల్గా మహిళా అభ్యర్థులకు నేను ఇచ్చే బెస్ట్ సలహాలు ఏంటంటే పీస్ఫుల్గా జాబులు చూస్ చేసుకున్న వాళ్ళకి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ విధంగా మీరు ఈ పోస్ట్ గురించి క్లియర్గా మరొకసారి తెలుసుకున్న తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్కి కొంచెం ఇంకా టైం ఉంది. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ ఓపెన్ అయినప్పుడు నేను మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తాను. అప్పుడు మరి ఇంకా క్లియర్గా ఈ పీడిఎఫ్ అనేది మీకు జోనల్ వైజ్ పోస్టుల్లో మీ కేటగిరీలో పోస్ట్ ఉందా లేదా అనేది మీరు క్లియర్గా చూడండి. మీకు చాలామంది జోన్లు కూడా అడుగుతున్నారండి. ఆ జోన్ అనేది అందరికీ తెలుసు. లేదు అంటే ఇదిగో ఇక్కడ ఉంటుంది మీకు జోన్లు. జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 3 నెక్స్ట్ చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. ఇవి జోన్ 4. ఇక చూసినట్లయితే మీకు పోస్టులు జోన్లో పోస్టులు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ క్లియర్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జోనల్ పోస్టు డిప్యూటీ తహసీల్దారి. బీసీఏలో చూడు ఒక పోస్ట్ ఉంది. బీసీఏలో ఓపెన్ జోన్లో ఒక పోస్ట్ ఉంది. ఓపెన్ జోన్లో అంటే అది ఎవరైనా ఏంటంటే ఓపెన్ జోన్లో అంటే ఒక పోస్ట్ ఉంది. అది ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు అండి. ఓపెన్ జోన్లో ఉంది కాబట్టి అది ఏ జోన్ వల్ల అప్లై చేసుకోవచ్చు ఓపెన్ జోన్లో ఉంటే. అందులో చూడండి మహిళా అభ్యర్థులకు ఉందా లేదా చూడండి. జోన్ 1 ఉమెన్ కేటగిరీలో ఓసీకి 5 పోస్టులు ఉన్నాయి. ఇది ఉమెన్ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి. ఇది మీరు క్లియర్గా చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది, వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది. సో మీరు క్లియర్గా చూసుకొని ఇక్కడ అమంగ్ ద 30 వేకెన్సీస్ ఓవరాల్గా 30 వేకెన్సీస్లో మనకి ఉమెన్కి ఎన్ని ఉన్నాయి, జోన్ 1లో జోన్ 2లో ఇలా ఉన్నాయి. క్లియర్గా ఇవి చూసుకొని మీరు పెట్టండి. కంగారు ఏం లేదు. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. సో మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇవి క్లియర్గా ఒకసారి మీరు తెలుసుకుంటే మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. మిగతావన్నీ కొన్ని స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి. స్టేట్ వైడ్ పోస్టుల్లో మీకు ఇబ్బంది ఉండదు. ఇది ఓవరాల్గా మనకి ఏంటంటే ఏ పోస్ట్ చూస్ చేసుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే మీకు మన ప్లేలిస్ట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ ఇవన్నీ చూడండి. మీకు డిప్యూటీ తహసీల్దార్ గురించి, మున్సిపల్ కమిషనర్ గురించి, సబ్ రిజిస్టర్ గురించి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గురించి, కేస్ అప్డేట్ గురించి, ఏఎస్ఓ గురించి, నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సీనియర్ ఆడిటర్ గురించి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ అసిస్టెంట్ ల్యాబ్ ఆఫీసర్ గురించి, అదేవిధంగా సిపిటి గురించి, సిపిటీలో ఎలా ఉండాలి ఏంటి అనేది, అదేవిధంగా పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గురించి, వాటి యొక్క శాలరీస్ గురించి, ఈ విధంగా మీకు ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. మీకు ప్లేలిస్ట్లో చూసినట్లయితే ఇవన్నీ ఉంటాయి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్ని మీరు క్లియర్గా చూడండి. మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు మనకి మహిళా అభ్యర్థులు ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అది ఏ పోస్ట్ చూస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది మనం సజెస్ట్ చేస్తున్నామండి. డిసిషన్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఏది బెటర్ అనేది మనం సజెస్ట్ చేయగలుగుతాం తప్పించి మీరు ఏ చూస్ చేసుకోవాలనేది మీ ఇష్టం. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.